నా శక్తి చూపెడతా. బలం ఏంటో చూపిస్తా. వీడో బలవంతుడట, వీడో శక్తిమంతుడట. నా బుద్ధి ఏందో చూపిస్తా. ఇదే ఎక్కాల్సింది ఒకటి తెలుసుగా ఎట్లా ఎక్కాను. పారకు దొరికినంత నరుక్కుంటూ పోవాలి. పారకు దొరికినంత నరుక్కుంటూ పో తొడ్డు ఉండదు మరి. పారకు దొరికినంత నరకాల్సింది ఒడ్డును కాదు, గడ్డిని. ఆ ముక్క ముందేడు వాళ్ళ ఫస్ట్ నిన్ను నరకాలి, అప్పుడు చక్కగా చెప్తుంది. పెండు ఎట్లా తయారవుతుందిరా? నీకు గాడ్ అవుట్ ఎందుకు వచ్చిందిరా? గడ్డితో తయారవుతుందా? గడ్డితోనే. ఆ గడ్డి తిని ఆవు పెండెత్తేనే కదా వచ్చేది. ఆ ముక్క ముందేడు వాళ్ళ. మనం కూడా గడ్డి తింటే ఇట్లా పేడొస్తుందా? నీకెందుకు రా అది? తెల్లారితే సాంతలనికి ఇబ్బంది ఉంది మామ. మనమే గడ్డి తిని పేడేసుకుంటే సూపర్గా ఉంటది కదా. ఏమోరా, నువ్వు ట్రై అయ్యి, నీకు వస్తుందేమో. సరే దాన్ని వదిలేదు, మనం వచ్చిన పని అయితే చూసుకున్నాం కదా మామ. ఈ ఒడ్లు ఎందుకు ఎక్కుతారు మామ? ఆ చెక్కిన దాంట్లో కూడా వండేయనికి రా. ఎందుకు చెప్పు మామ. నాకు తెలియదు, వచ్చిన పని అయితే చూసుకున్నాం. ఒక సైడ్ అయితే ఎక్కుదాం మరి. నాకు ఇంత శక్తి ఉంది మీతో కలిసి పని చేయడానికి కదా, నేను చెప్పుకుంటా. సరే రేపు ఒడ్లు సమానంగా వంచుకున్నాం. ఓకే సరే, మొత్తం 4 ఒడ్లు, నీకు 2 నీకు 2. అప్పుడు నువ్వేం చేస్తావు? పీక్తావా? పని చేసుడు కంటే చేపించుడు చాలా కష్టం, చాలా తెలివి ఉండాలి దానికి. నాకుంది మామ బ్రెయిన్. ఎంత ఉందో చూడు. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. ఎంత ఉందో చూడు. నేను చెప్పేసా పని మీరు చేయండి. అంత తెలివి పెట్టుకొని గడ్డి తిని పెండేస్తాను. బాబులు తెలివి కాదురా నీదు. ఇలాంటి వానికి ఇలాంటి ఐడియాలు వస్తాయి రా. సరే, ఇప్పుడు దాని గురించి లేనుకో. ఇప్పుడు సమానంగా వస్తా పని. నీ కోటు నా కోటు, నీకు 2 ఒడ్లు. బానే ఉందిరో, మీ ఇద్దరు కలిసి నన్ను మోసం చేద్దాం అనుకుంటున్నా. అరే ఇట్లా చేస్తే నేను మంచరా రే. నువ్వు అంతపోతే కొల్లైంది, నేను మస్తాపా. అరే ఉత్తగానరా, నువ్వేంది మంచిది బొచ్చు, నేను మస్తాపా. నువ్వు వంచుంటే ఇప్పటి వరకు కొట్టుకొని చద్దు మీ అని కలికాలం మంచి ఏందా నువ్వు చేసిన బోర్డు మంచిగా విన్నావా? సరే అదంతా వదిలేయర్రా. 4 ఒడ్లు ఉన్నాయి, మంచుకో. ముగ్గురం ఉన్నాం, 3 చేద్దాం, మంచుకోకటి. 4వది అందరం కలిసి చేద్దాం. వాచనలంగా ఉన్నావు కదా. నేనేం చేసినారా? మనిషికి సమానంగా మంచిన కారా. ఇంత శక్తి ఉండేది మీతో కలిసి పని చేయడానికి. నేను చెప్పుకుంటా. నేను కూడా శక్తి మంత్రిని సపోర్ట్ చేస్తాను. సరే మీ తీటబ్బా, పోదాం. అరే నీది ఈ ఓడ్డు, అరే నీది ఆ ఓడ్డు, నాది ఈ ఓడ్డు. చక్కెర దీన్ని దీనికి శక్తిమంతుని దొరికొచ్చారు. గబగబా దిక్కేసి పోయి చెట్టు కింద కూర్చుంటా. శక్తి పెట్టుకొని వాళ్ళతో పని చేసేది. ఎంత బలం ఉంది దేనికి? ఆ శక్తిగా కంటే ముందుగా ఎక్కి చెట్టు కింద కూర్చోవాలి. అబ్బా నాదైతే అయిపోయిందిరా. అప్పుడే అయిపోయిందా నీది?
ఫ్రెండ్ అన్న. అవునా? అరే పోయి చూసేద్దాం, పనెడదాం. బయట ఎక్కుదాంపా, మనం ఎక్కుదాంపా. నత్తన అయిపోలేదు మామ. కాదు మరి ఏతులు ఎందుకు చేసినావు? అందరం కలుపుకొని చేసుకుందాం పా, చేద్దాం పా అందరం. కొంతకాలం కిందట 4 దిక్కులు ముంగిట ముగ్గురు వ్యక్తులు శక్తివంతుడొక్కడు, బలవంతుడు ఇంకొకడు, వీళ్ళిద్దరిని మించిన వాడు బుద్ధిమంతుడు. ఒక్కొక్కరమే పని చెయ్యాలని ముందు మేము అనుకున్నాం, కానీ మధ్యలోనే మాకు చెమటలు కారాయి. ఊరు నెత్తురు ఉన్నా గాని పని చెయ్యలేకపోయాము. ఇప్పుడేమో కలిసి మెలిసి పని చేస్తున్నాము. కొంతకాలం కిందట. దీన్ని బట్టి మీకు ఏమర్థమైందిరా? కలిసి ఉంటే కలిసి ఐకమత్యమే మహాబలం. అందరూ కలిసి ఉండాలి, కలిసిమెలిసి పని చేసుకుంటే ఏదైనా సాధిస్తాం, విజయం సాధిస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సబ్స్క్రైబ్ మై ఛానల్. మన ఛానల్ కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ. లైక్ అయితే మర్చిపోకండి, కామెంట్ అయితే కంపల్సరిగా చేయండి. మరొక ఎంటర్టైన్మెంట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.